నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా ప్రసాద్ గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నాను నేను. ప్రసాద్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ప్రసాద్ గారు, ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతగా ఏం చెప్తారు? స్టీల్ ప్లాంట్ కి ఈవేళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటయ్యా అంటే, స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ అనేటువంటిది మాకు ప్రభుత్వం కల్పించకుండా ఈవేళ దానివల్ల నష్టాలు వస్తున్నాయి అనేటువంటిది మా అందరి నమ్మకం. అలాగే పార్లమెంట్ సాక్షిగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారే గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి లాభాలు రావాలంటే సొంతంగా ఐరన్ ఓర్ గన్లు ఉంటేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంకొక భావితరానికి ఉపాధి కల్పిస్తూ ఖచ్చితమైనటువంటి ప్రభుత్వ రంగంలో కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధి నిరుద్యోగులకు ఉపాధి అనేటువంటి లభిస్తుంది. ఇది కంటిన్యూ అవ్వాలని ఉంటే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గన్లు ఉండడం అంటే ప్రధానమైనటువంటి అడ్డం. ఇవాళ ప్యాకేజీ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ ని మేము స్వాగతిస్తూనే ఖచ్చితమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మనం శాశ్వతంగా పరిష్కారం జరగాలంటే దీనికి ఖచ్చితమైనటువంటి గనులు కేటాయిస్తూ, లేదా గనులు కేటాయించలేకపోతే సెయిల్లో దానిలో మెర్జ్ చేసి, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 20,000 భూమి ఉంది. ఈ భూమిని రాష్ట్రపతి ప్రారంభించి దానిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరును మారిస్తే -6,000 కోట్లుగా ఉన్నటువంటి మా నెట్వర్క్ వాల్యూ ఇవాళ 70,000 కోట్లుగా మారుతుంది. ఈ 70,000 కోట్లుగా మారితే ఖచ్చితమైనటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్పు ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు. ఈ రకంగా చేయకుండా ఈ ప్యాకేజ్ అనేటువంటి దీన్ని ఇచ్చి 6 నెలలు 8 నెలలు నడపాలనేటువంటి ప్రభుత్వం తాలూకు ఆలోచన. ఈ ఆలోచన విరమించుకొని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా అభివృద్ధిని భావితరాలకి అందించి, దీని ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి 32 మంది ప్రాణాల తాలూకా త్యాగాలు, అలాగే 64 గ్రామాల తాలూకా ప్రజల తాలూకా త్యాగాలను గుర్తిస్తూ ప్రసాద్ గారు ఒక్క పాయింట్ చెప్పాలి. ఈ ప్యాకేజ్ తర్వాత స్పందించినటువంటి కూటమి పార్టీలన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పోసింది కేంద్రం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఊపిరి పోయడమే అంటారా ఇది? సార్, ఊపిరి పొయ్యడం అంటే ఊపిరి ఇప్పటికీ కూడా మా పేరుకి ఉరితాడు ఉంచారు సార్. ఎందుకంటే ఉంచారని ఎందుకు చెప్తున్నానంటే, ఈ అఫైర్స్ కమిటీ ఇవాళ కూడా 21 జనవరి 27వ తారీఖున మమ్మల్ని 100% స్ట్రాటజిక్ సేల్ అనేటువంటి దాన్ని నిర్ణయం చేశారు. అదే దానిలో నుంచే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇప్పటికి కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. కాబట్టి మేము దాన్ని అది చూస్తే భయపడుతున్నాం. రైట్, ఓకే. రామారావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. రామారావు గారు, మీ ఒపీనియన్ ఏంటి? ప్రజా సంఘాల జేసీ నుంచి మీ ఒపీనియన్ ఏంటి? ప్రజా సంఘాల జేసీ నుంచి మీ ఒపీనియన్ తెలిసిన తర్వాత నేను పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్తాను, ఏం చెప్తారు? వాస్తవానికి భారతదేశంలో స్టీల్ పరిశ్రమ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది. ప్రధానమైన సమస్య మనకి చైనా నుంచి వస్తా ఉంది. భారతదేశంలో విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి చూస్తే ఇవాళ ప్రకటించింది కొంత రిలీఫ్, భారీ స్థాయిలో రిలీఫ్ అని చెప్పలేము కానీ కొంత రిలీఫ్ అని చెప్పొచ్చు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా 7-8 ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఆర్సిలర్ మెటల్ కానీ, నిస్సాన్ గ్రూప్ కానీ, జిందాల్ కానీ వీళ్ళకి పర్మిషన్లు కూడా ఇస్తా ఉంది. సో వీళ్ళు ఒకవైపున స్టీల్ ప్లాంట్ ని కాపాడుతున్నామని చెబుతూనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఇంక్లూడింగ్ కడప కూడా, సరే ఏదేమైనప్పటికీ పరిశ్రమలు రావాలి, ఉపాధి పెరగాలి, డెవలప్మెంట్ కావాలి, అందులో వెనకడిగేసేది ఏమీ లేదు. అంటే డబుల్ స్టాండర్డ్ కనబడతా ఉంది, అదొకటి. మరీ ముఖ్యంగా ఇప్పుడు పోస్కోతో చేసుకున్న ఒప్పందం రద్దు చేయలేదు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటీసు పేకల మీద కత్తిలాగా వేలాడుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో
వీళ్ళు నిన్న కాక మొన్న ప్రధానమంత్రి గారు 8వ తేదీన వచ్చారు కదా సార్. ఇవాళ నాకు తెలిసి 9 రోజులు అయి ఉంటది. మరి ఆవేళ ప్రజల సమక్షంలో ప్రధానమంత్రి గారే భారీ బహిరంగ సభలో ర్యాలీలో ఈ మాట చెప్పుంటే ఎంత గౌరవంగా ఎంత హుందాగా ఉంటది. ఆందోళనకారుల్ని ఉద్యమకారుల్ని అరెస్టులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి నాశనం చేసి 4 సంవత్సరాలుగా కార్మికులు ఆందోళన చెంది కుటుంబాలు రోడ్డు పాలైతేనే గానీ స్పందించలేని పరిస్థితికి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా నేను ప్యాకేజీలతో సరిపోదు, పార్లమెంట్ లో ప్రకటించేంత వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. రైట్. మనతో పాటు ప్రత్యేక హోదా సాధారణ సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. శ్రీనివాస్ గారు, ఏం చెప్తారు? ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పునరుజ్జీవ ప్యాకేజ్ ఇది ఊపిరిలూదుతుంది